మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సుంతి ఆపరేషన్ అనేది ఇప్పుడు మనం చాలామందికి పిల్లల్లో అంటే కొంతమంది ముస్లిమ్స్ కానీ కొంతమంది జ్యూస్ కానీ వెస్ట్రన్ పీపుల్ కానీ చిన్నపిల్లలని రిలీజియస్గా చేస్తుంటారు. అంటే పుట్టగానే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ ఆచారం ప్రకారం రిలీజియస్గా చేస్తుంటారు. కానీ మిగతా వాళ్ళల్లో సుంతి అనేది ఎవరికి అవసరము? సుంతి అనేది అంటే ఇంగ్లీష్లో దీన్ని సర్కంసిషన్ సర్జరీ అంటాం. సో ఎవరికైతే పిల్లల్లో అయితే రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందో, అంటే ఆ పెనిస్ టిప్లో బాగా ఎర్రగా అయిపోయి పిల్లలు ఎప్పుడు పెనిస్ మీద పెట్టి ఏడవడం కానీ పెనిస్ని రబ్ చేస్తుండడం కానీ జరిగితే అది వెల్నోపాస్థైటిస్ అని అర్థము. లేదా ఆ పెనిస్ యూరిన్ ఒక సన్నని మనం ఒక సిరంజిలోంచి వాటర్ వచ్చినట్లు అట్లా యూరిన్ వస్తుంది అనుకోండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే యూరిన్ బయటకు వచ్చే దారి కూడా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో ఈ ఆపరేషన్ చేస్తాం. ఒకవేళ చిన్నపిల్లల్లో అలాంటి ప్రాబ్లం ఏం లేదు అన్నప్పుడు కొంతమంది టీనేజ్లో కూడా జనరల్గా ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి కొద్దిగా టైట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు అర్థం కాదు. కేవలం ఫస్ట్ టైం సెక్స్ చేసినప్పుడు మాత్రం కానీ, లేదా పెళ్ళికి దగ్గరగా వచ్చినప్పుడు ఎవరితో ఫ్రెండ్స్లో డిస్కస్ చేసినప్పుడు ఆ ముందు ఉన్న స్కిన్ వెనక్కి రాకపోవడం కానీ, ఫ్రీక్వెంట్గా ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే, లేదా డయాబెటీస్ ఉండి ఆ ఫోర్ స్కిన్ మీద కట్స్ కానీ టేర్స్ కానీ మీగడ లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి రెగ్యులర్గా వస్తున్నాయి అనుకోండి, ఇలాంటి వాళ్లకు మనము సర్కంసిషన్ ఆర్ సుంతి సర్జరీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ఉన్న పేషెంట్స్ కూడా శీఘ్రస్ఖలనం అవాయిడ్ చేయడానికి మనము కొంతమందిలో ఈ సుంతి చేస్తే మనకు ఆ శీఘ్రస్ఖలనం అనేది అంటే ఎజాక్యులేషన్ టైం అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఆ పెనిస్ ముందర ఉన్న ఏదైతే టిప్ ఉందో ఆ సెన్సిటివిటీ తగ్గించడానికి కూడా ఈ సుంతి ఆపరేషన్ పనిచేస్తుంది. అండ్ ఈ సుంతి ఆపరేషన్ అనేది ఒకప్పుడు చాలా అంటే చెప్పుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఈ సుంతి ఆపరేషన్ అనేది చాలా సులభమైన ప్రొసీజర్. ఇప్పుడు 5 minute సర్కంసిషన్స్ అనేవి వచ్చాయి. అంటే స్టేప్లర్ సర్కంసిషన్ కానీ లేదా 5 minute సర్కంసిషన్ అంట. దానికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చేయించుకొని ఒక 1/2 hourలో నడిచి వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ రోజు అసలు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనరల్గా పెయిన్లెస్ ప్రొసీజర్స్.